రైతాంగానికి మేలు జరిగేలా పాలకవర్గం పనిచేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. అట్టహాసంగా ఏఎంసీ పాలకవర్గ బాధ్యతల స్వీకారం. బాధ్యతలు స్వీకరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్లు, భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణులు. నరసరావుపేట వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు, రైతులకు మేలు చేసేందుకు ఏఎంసీ పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ యార్డు ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని, సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావును, వైస్ చైర్మన్ ఆంజనేయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ శాఖ అభివృద్ధికి నిధుల సమీకరణకు ఆయన సహకరిస్తానన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మరో 13 మంది డైరెక్టర్లుగా పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షత వహించిన కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ, నియోజకవర్గ మార్కెట్ యార్డు కమిటీకి విశేషమైన చరిత్ర ఉందన్నారు. అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ నాయకులే చైర్మన్లుగా పనిచేశారన్నారు. వారందరూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారేనని అన్నారు. ప్రస్తుతం చైర్మన్ శ్రీనివాసరావు విద్యార్థి దశ నుండే పోరాట పటిమ కలిగిన వారన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన కృషి ఎంతో ఉందన్నారు. అంచెలంచెలుగా ఎదిగారని ప్రత్యేకంగా అభినందించారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ, మమ్మల్ని నమ్మి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా 61 మంది రైతులకు రాయితీగా పోను 12,05,516 రూపాయల విలువైన తైవాన్ స్ప్రేయర్లు, వ్యవసాయ శాఖ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మాజీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.